చూడండి, సాల్వ్ ద ఫాలోయింగ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ యూజింగ్ బిగ్ ఎమ్ మెథడ్. మీకు బిగ్ ఎమ్ మెథడ్ ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైతే ఈక్వేషన్స్ అన్నీ రైట్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్స్ పాజిటివ్ ఉంటాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే అప్పుడు బిగ్ ఎమ్ మెథడ్ చేయాలి. ప్రీవియస్ మెథడ్లో మనం ఏం చేసాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది కానీ సింప్లెక్స్లో చేసేసాం. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే మనం ఏ మెథడ్ చేయాలి, బిగ్ ఎమ్ మెథడ్ చేయాలి. సో బిగ్ ఎమ్ మెథడ్లో ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ ఇందాకలాగానే 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి S1 S2 యాడ్ చేస్తాం, 0S1 0S2. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం సర్ప్లస్ వేరియబుల్ యాడ్ చేయాలి. సర్ప్లస్ వేరియబుల్స్ అంటే A1 A2 అని సర్ప్లస్ వేరియబుల్స్. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి A1 A2 యాడ్ చేసా. 3 ఈక్వేషన్స్ ఉంటే A1 A2 A3 యాడ్ చేస్తాం. దాని కోషెంట్ ఎంత పెడతాం, M పెడతాం. A2 కోషెంట్ M పెడతాం. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ తీసుకోండి. ఈ ఈక్వేషన్లో 2x1 తీసుకుని సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సర్ప్లస్ వేరియబుల్స్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. -S1 -S2 అని తీసుకోవాలి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మటు -S1 అన్న -S2 అన్న 0 ఉంది కాబట్టి అది 0 అయిపోతుంది కాబట్టి ప్లస్ అని రాసేస్తాం. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బిగ్ ఎమ్ మెథడ్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు సర్ప్లస్ వేరియబుల్, సర్ప్లస్ అంటే ఎక్కువ వాల్యూ ఉన్నట్టు. సో అందుకని ఈక్వేషన్లో వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. అందుకని -S1 -S2 చేస్తాం. సో +A1 +A2 ఈ 2 అడిషనల్గా యాడ్ అవుతాయి అంతే, ఇంకేం లేదు. మళ్ళీ సేమ్ ఇందాకలాగానే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, అదే టేబుల్ డ్రా చేస్తాం. టేబుల్ డ్రా చేసేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, S1 S2 రాయం, ఇక్కడ A1 A2 రాస్తాం. A1 A2 ఎందుకు, అది ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కాబట్టి A1 A2 యాడ్ చేస్తాం. A1 A2 యాడ్ చేసి వాటిని ఎలిమినేట్ చేయాలి. సో A1 A2 తీసుకున్నాం. A1 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కోషెంట్ ఎంత ఉంది, M ఉంది. A2 కోషెంట్ ఎంత ఉంది, M ఉంది. అవి రాస్తాం. సొల్యూషన్ అంటే ఈక్వేషన్కి ఇటు పక్కన 24 30 రాసాం. ఫస్ట్ ఈక్వేషన్లో x1 కోషెంట్ ఎంత, x2 కోషెంట్ ఎంత, x3 కోషెంట్ ఎంత, S1 కోషెంట్ ఎంత, A1 కోషెంట్ ఎంత రాసేసి ఇందాక లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు ZJ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు M అనే టర్మ్ ఉంటుంది కానీ క్యాలిక్యులేషన్స్ చాలా ఇదిగా చేయాలి మీరు. ఎందుకు, ఇందాక ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 × 2 అలా రాస్తే 0 అయిపోయింది ఇక్కడ. బట్ ఇక్కడ M ఉంది కాబట్టి 2M + 3M అలా వస్తాయి, M's వస్తాయి. కొంచెం అది గుర్తుంచుకోండి అంతే, దాని మించి ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ CJ - ZJ. CJ - ZJ అంటే ఇందాకలాగానే CJ వాల్యూస్ ఇక్కడ పైన ఉన్నాయి కదా, -ZJ వాల్యూస్ వేసాం. సో ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ కూడా మినిమైజేషన్ కేసే. మినిమైజేషన్ కేసు కాబట్టి మనం ఏం చేయాలి, మోస్ట్ నెగిటివ్ వాల్యూ సెలెక్ట్ చేయాలి. మోస్ట్ నెగిటివ్ ఏ వాల్యూ అని మీకు ఏం తెలుస్తుంది అంటే సైన్ పక్కన పెట్టి ఎంకి ముందు కోషెంట్ ఏది ఎక్కువ వాల్యూ ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ 7 - 5M ఉంది, ఇక్కడ 15 - 13M ఉంది, ఇక్కడ 20 - 12M ఉంది. సో ఎంకి కోషెంట్ ముందు ఏది ఎక్కువ ఉంది, 13 ఎక్కువ ఉంది. సో -13M కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తాం. ఇందాకలాగా ఇది సెలెక్ట్ చేస్తాం. మళ్ళీ రీప్లేస్మెంట్ రేషియో కామన్ ఇందాక మెథడ్ సేమ్ మెథడ్. బట్ ఏంటంటే జస్ట్ ప్రొసీజర్లో మనం బిగ్ ఎమ్ మెథడ్ అంటే స్లాక్ వేరియబుల్స్ -S1 -S2 చేస్తాం, ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ A1 A2 2 యాడ్ చేస్తాం. ఓకేనా, ఇది ఒకటి గుర్తుంచుకోండి అంతే ప్రొసీజర్. సో ఇదంతా చూడండి, ఇందాకలాగా ప్రొసీజర్ కామన్. మళ్ళీ ఇందాక మెథడ్ చేస్తాం కదా, అలాగే మళ్ళీ న్యూ వాల్యూకి ఓల్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఒక మెథడ్ మనం నేర్చుకుంటే కనుక అన్ని పర్ఫెక్ట్గా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఎమ్స్ ఉంటాయి కాబట్టి అది ఒక్కటే కొంచెం కష్టం, గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా మోస్ట్ నెగిటివ్ వాల్యూ అంటే ఏం చేస్తాం, 10/3 అంటే అదే కదా, ఈ వాల్యూ ఎక్కువ 4/9తో కంపేర్ చేసి 2/3తో కంపేర్ చేసి సో ఆ వాల్యూని సెలెక్ట్ చేసాం. ఇక్కడ కూడా ఎంత ఇటరేషన్స్ ఎప్పుడు ఆపేస్తామంటే ఆల్ వాల్యూస్ పాజిటివ్స్ ఆర్ జీరోస్ వస్తే ఇటరేషన్స్ ఆపేస్తాం. చూడండి, ఇటరేషన్స్ ఆపేసాం. నెక్స్ట్ ఇటరేషన్స్ ఆపేసాం కాబట్టి ఇక్కడ x1 వాల్యూ లేదు. x2 అంటే ఏం రాసుకోవాలి, 6/5. x3 అంటే 13/5. ఇదిగోండి 6/5 13/5. అది ఇచ్చిన ఫంక్షన్ తీసుకుంటాం, సాల్వ్ చేసాం. సో ఓకేనా, అర్థమైందా. ఇక్కడ ఇంకో వాల్యూ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంకో ఇది గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ A2 అనేది రీప్లేస్ అయిపోయి x2 రీప్లేస్ అవుతుంది. సో A2 అనేది రీప్లేస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకు స్టెప్స్ తగ్గించడం కోసం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇటరేషన్స్లో A2 కనుక్కోం. తర్వాత ఒకవేళ A1 రీప్లేస్ అయిపోయింది అనుకోండి, A1 కూడా కనుక్కోం, చూపిస్తాను. అక్కడ A2 బదులు x2 వచ్చిందిగా, ఇక్కడ డాష్లు పెట్టేస్తాం, ఫైండ్ అవుట్ చేయం. ఇంకా ఇక్కడ కూడా చూడండి, A1 బదులు x3 వచ్చింది, అందుకని ఇక్కడ డాష్లు పెట్టాం. చూడండి, ఇటరేషన్స్లో మనం కాంప్లెక్సిటీ తగ్గించడం కోసం ఇది ఒకటి స్టెప్ ఫాలో అవుతాం. ఓకేనా, థ్యాంక్ యూ.